మహానగరాల్లో కనుక అయ్యేటట్లయితే వీధి వీధికి కూడా ప్రతి పేటకి కూడా హనుమదాలయాలు ఉంటాయి. ఇంతగా ఆరాధింపబడేటటువంటి దైవం మరొకరు లేరు. అటువంటి ఆంజనేయ స్వామి ఆరాధనకి కారణము ఆయన యొక్క గుణము, ఆయన యొక్క విశిష్టతే, ఆయన ఆదర్శమే. అన్ని విషయాల్లో కూడా హనుమంతుడు ఆదర్శమే. శక్తికి, ఉక్తికి, భక్తికి, రక్తికి, యుక్తికి, ముక్తికి అన్నిటికీ ఆదర్శమే హనుమంతుడు. ప్రతి విషయంలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రీతిగా హనుమంతుని యొక్క తత్వం కనపడుతుంది. ఏమిటంటే ఆ ప్రత్యేకత, పరస్పర భిన్న శక్తులు హనుమంతుని విషయానికి వచ్చేటప్పటికి ఏకీకృతమై ఉంటాయి, పరిపూర్ణమై ఉంటాయి. బాహుశక్తి, బుద్ధిశక్తి రెండూ ఉన్నాయి. బాహుశక్తి బాగా ఉన్నటువంటి చోట బుద్ధిశక్తి తక్కువగా ఉంటుంది, బుద్ధిశక్తి తక్కువగా ఉన్నటువంటి చోట బాహుశక్తి తక్కువగా ఉంటుంది. కానీ హనుమంతునిలో బాహుశక్తిని మించిన బుద్ధిశక్తి, బుద్ధిశక్తిని మించిన బాహుశక్తి ఉన్నాయి. బాహుశక్తిలో హనుమంతుడే ప్రతీక. వ్యాయామశాలలు కూడా ఆంజనేయ స్వామి పేరుతోనే పెట్టుకుంటారు. ఆంజనేయ స్వామిని ఆదర్శంగా ఉండి కసరత్ వ్యాయామాదులు చేస్తారు. ఎందుకు అంటే శరీర సౌష్ఠవానికి, బలానికి ప్రతీక హనుమంతుడు. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం, అతులిత బలధామం అని చెప్పబడ్డాడు హనుమంతుడు. తుల అంటే త్రాసు, తూచేటటువంటిది. అతులిత బలధాముడు అంటే ఆయన ఇంత బలం గలవాడు అని చెప్పి తోచటానికి అసలు పోలిక లేదు. సంస్కృతంలో అనన్వయాలంకారము అని ఉన్నది. రామరావణ యుద్ధమునకు రామరావణ యుద్ధమే సాటి, ఇంకా దానికి పోలిక ఇంకోటంటూ లేదు. అట్లా ఈయన బలం కూడా ఇంత బలం గలవాడు అని చెప్పడానికి ఇంకోళ్ళ పోలిక లేదు అసలు. భీముడు బలవంతుడు అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ అటువంటి భీముడు కూడా ఒక దశలో ఆంజనేయ స్వామి తోకని కాదు కదా, తోక వెంట్రుక కూడా కదలించలేకపోతాడు. చివరికి ఆయనని శరణు వేడి హనుమద్ అనుగ్రహం వల్ల తన కార్యాన్ని నెరవేర్చుకుంటాడు భీముడంతటి వాడు. రావణాసురుడు రాముని చేతిలో మరణింపవలసి ఉన్నది కాబట్టి రాముని కోసమని వదిలేశాడు. కానీ రావణాసురుడు కూడా హనుమంతునికి లెక్క కాదు. రామరావణ సంగ్రామంలో ఒక దశలో రావణునకు హనుమంతునకు పరస్పరము యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో హనుమంతుడు ఒక్క గుద్దితే రావణాసురుడు గింగిరాలు తిరిగి పడిపోతే సారథి అమాంతం రథాన్ని తోలుకుని వెళ్ళిపోతాడు, రావణాసురుడిని రక్షించుకుంటాడు తీసుకువెళ్ళి. లేకపోతే ఏమైపోతాడో అని చెప్పి